సిగరెట్లు కాల్చకండ్రా, హెల్త్లు పాడైపోతాయి. హలో, గుడ్ మార్నింగ్ బాబు. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. ఎప్పటి నుండో మనం ఒక కథ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం కదా, ఇప్పుడు ఒక కథ విన్నాం. అలాంటి కథ కోసమే మనం ఎన్ని రోజులు ఎదురు చూస్తాం. ఓకే, డైరెక్టర్ కొత్త అబ్బాయి, అతన్ని మీ దగ్గర పంపిస్తున్నా. మీరు ఒకసారి కథ విని నచ్చితే మాత్రం వి షుడెంట్ మిస్ ఇట్. మీకు నచ్చింది కదా? నాకు చాలా నచ్చింది. ఓకే, మీరు పంపించండి, నేను చూసుకుంటాను. ఓకే సార్, బాయ్. ఓకే. సార్ పిలిచారా? అవును రాము, మన బాబుకు డైరెక్టర్ వస్తాడని చెప్పారు. తను వచ్చిన తర్వాత నాకు ఒకసారి ఇన్ఫార్మ్ చేయి. ఓకే? ఓకే సార్. వెళ్ళు. సార్ డైరెక్టర్ గారు వచ్చారు, పంపించానా? పంపించు. మిమ్మల్ని పిలుస్తున్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్. నువ్వేనమ్మా? రా కూర్చో. సార్, స్టోరీ చెప్పే ముందు, అదే మీరు ఎవరి దగ్గరైనా వర్క్ చేశారా? ఎనీ ఎక్స్పీరియన్స్? సార్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు సార్. షార్ట్ ఫిల్మ్స్ అవి ట్రై చేశాను, బట్ ఏది వర్కౌట్ అవ్వలేదు సార్. బట్ ట్రస్ట్ మీ సార్, ఐ కెన్ డూ ఇట్. నేను కథ బాగా చెప్తాను సార్, చేసి చూపిస్తాను, నన్ను నమ్మండి సార్. ఇట్స్ ఓకే. మీ కాన్ఫిడెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. స్టోరీ మొదలు పెడదామా? ఓకే సార్, మన కాన్సెప్ట్ వచ్చి మోసం సార్. ఓకే. ఇందులో హీరో క్యారెక్టరైజేషన్ ఒక మోసగాడు సార్. ఫైన్. సార్ డబ్బు సార్. డబ్బా? అవును సార్, డబ్బు. సార్ ఈ డబ్బే అన్నిటికీ మూలం సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ డబ్బు లేకపోవడం వల్లే కదా సార్ నేను ఇప్పుడు సినిమా తీయలేకపోతున్నాను. ఈ డబ్బు లేకపోవడం వల్లే కదా సార్ చాలామందికి సరిగ్గా తిండి కూడా దొరకట్లేదు సార్. సార్ ఈ డబ్బు కోసం చాలా ఘోరాలు, యుద్ధాలు జరుగుతుంటాయి సార్. అంతెందుకు సార్, ఫుల్లుగా డబ్బులు దెంగి తిని మాల్యా అనే ఒకడు ఎక్కడో హ్యాపీగా బ్రతుకుతున్నాడు సార్. అదంతా మన డబ్బు సార్. డబ్బు కోసం ప్రతి మనిషి పాకులాడుతుంటాడు సార్. ఈ డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఇలాంటి డబ్బు ఒకడి జీవితంలో ఎలాంటి చేంజెస్ తీసుకొచ్చింది అనేది మన కాన్సెప్ట్ సార్. ఇంట్రెస్టింగ్, చెప్పండమ్మా. సార్ ఓపెన్ చేస్తే ఏందిరా? సార్ సార్ ప్లీజ్ సార్, కొంచెం డబ్బులు ఇవ్వండి సార్. కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా? అమ్మా బాబా ఏడుంటారా? సార్ పోయి పని చేసుకుని చదువుకోబో. సార్ పని చేసినాక సార్ డబ్బులు ఇవ్వండి సార్. ఎందుకు మనరా బండి? చల్ నడు. బాయ్ ఏమైనా పని ఉంటే చెప్పండి బాయ్. తిండి పెట్టి పడుకోవడానికి చోటిస్తే చాలు. ఎన్ని నుంచి వస్తారా మీరు? 2 రోజులు పని చేస్తారు, 3 రోజులు దెంగిపోతారు. దెంగే నుంచి సార్ ఆకలి వస్తుంది సార్. నాడు చల్ సార్ నాడు. ఎవరొచ్చినా లేవు? ఓల్రా నువ్వు పొద్దుగాల దుకాణం ముందు పడినావు. కొట్టుకోండి సార్, ఎవరు లేరు సార్. ఏమైనా పని ఉంటే ఇవ్వండి సార్. తిండి పెట్టి పడుకోవడానికి ఏమైనా చోటు ఇవ్వండి సార్. అరే చిన్న, పని అడిగినావు కదా, ఇస్తా. ఈ హైవేలో 5 కిలోమీటర్ల పరిసరాల్లో పెట్రోల్ బంక్ లేదు. ఇక్కడ ఏ కార్ అమ్మినా నువ్వు పెట్రోల్ అమ్మాలి. 2 లీటర్ల పెట్రోల్ 500 రూపాయలు. నువ్వు రోజుకు 3 బాటిల్ అమ్మాలి. అలా అమ్మితేనే నీకు తినడానికి తిండి, ఉండడానికి చోటు. అలాగే సార్. పెట్రోల్ 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 పెట్రోల్. నమస్తే సార్. ఏడేం చేస్తున్నావురా? పెట్రోల్ అమ్ముతున్నా సార్. భలే దొరికినావురా. నాకు దారిలో బంకులేం లేవు, చాలా దూరంకి వెళ్ళి నడవాల్సి వచ్చే. టైంకి దొరికినావురా.
గా పెట్రోల్ డబ్బటి ఇదిగో 200. ఏంటి సార్? పెట్రోల్ ఇరా. సార్ 2 లీటర్ పెట్రోల్ 500 రూపాయలు సార్. 500 రా? వద్దుందా? తెలుగుందారా? సార్ నచ్చితే తీసుకోండి. 5 కిలోమీటర్ దూరంలో పెట్రోల్ బంక్ ఉంటుంది, అక్కడి నుంచి తీసుకోండి. అరే ఇది మరీ అన్యాయం రా బాబు. సార్ నచ్చితే తీసుకోండి, లేదా నాతో గొడవద్దు. ఏం మనిషిరా నువ్వు? ఈ టైం నడుస్తుంది రియాలా. తీసుగా. ఇదిగోండి సార్. ఛ ఏమైంది? ఏం సార్, నీళ్ళు పోసి నడుపుతురా పెట్రోల్ పోసి నడుపుతురా? ఏం మాట్లాడుతున్నావా? సార్ ఇంజన్ మొత్తం నీళ్ళే ఉన్నాయి సార్. నేను 500 పెట్టి కొన్నది నీళ్ళ. ఏం సార్ చూస్తే చదువుకున్నలా కొన్నాడు, చూతియా పెట్రోల్ ఎట్లా కొన్నాడు సార్? అమ్మని ఆ తర్వాత సార్ అలా మోసం చేయడం మొదలుపెట్టాడు సార్. దాన్ని మోసం అంటారని కూడా పాప మా పసిపిల్లోడికి తెలియదు సార్. ఆ షాప్ ఓనర్ ఏది చెప్తే అది చేయడం మొదలుపెట్టాడు సార్. అప్పటి నుంచి వీడికి సంతోషం మొదలైంది సార్. ఆ రోజు వరకు తిండి లేనోడికి కడుపు నిండా తిండి దొరికింది, నిద్ర లేనోడికి కంటి నిండా నిద్ర దొరికింది. పాపం మంచి చెడు చెప్పేవాళ్ళు లేరు కదా సార్, అదే మంచి అనుకున్నాడు సార్. నెక్స్ట్ సీన్ ఓపెన్ చేయగానే అంకుల్ అంకుల్ ఒక ఎమర్జెన్సీ కాల్ అంకుల్. ఎవరికి? మా నాన్నకు కాల్ చేయాలి అంకుల్. సరే నెంబర్ చెప్పు. 96. హలో 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 నాన్న. దొంగ అంకుల్ ఏమైంది అంకుల్? దొంగ ఎక్కడ అంకుల్? నా సెల్ ఫోన్ పట్టుకుపోతాను. ఒక్క నిమిషం పట్టుకోండి. ఏ దొంగ పట్టుకోండి. వీడు మరీ ట్రెండ్ ఫాలో అవుతున్నాడే. నెక్స్ట్ ఇంకేమున్నాయి? సార్ ఆ ఏజ్లో ఎన్ని ఎదవ పనులు చేయాలో అన్నీ చేస్తాడు. ఎంత డబ్బు వెనకేసుకోవాలో అంతా ట్రై చేస్తాడు. అడ్డు అదుపులో పెట్టేవాడు ఎవ్వడూ లేడు. వాడి మీద ఒక్క కేసు కూడా లేదు. ఎక్కడ చూడు మోసం చేసి బ్రతకడం నేర్చుకున్నాడు సార్. ఇప్పుడు మోసం చేయడంలో టెక్నిక్స్ తెలుసు సార్ మనోడికి. అలాంటి ఒక రోజు ఎవరు? సార్ జొమాటో నుంచి ఆర్డర్ సార్. ఆర్డర్ నేను చేయలేదే సార్. పూజ అన్న పేరు మీద ఉంది సార్. మా అమ్మాయి. సార్ మేబీ మేడం ఇచ్చిండు. ఓకే సరే ఇచ్చేళ్ళు. థ్యాంక్ యూ సార్. బాబు నాకెందుకో ఇది దొంగతనంలో అనిపిస్తుంది. దొంగతనం కాదు సార్. వాడు బ్యాంకులో నుంచి వచ్చేటప్పుడే వాడి దగ్గర డబ్బు తీసుకొని పారిపోయాడు అనుకోండి, అది దొంగతనం. కానీ ఇప్పుడు గొడవ పెట్టేవాళ్ళు లేడు, కేసు పెట్టేవాళ్ళు లేడు. ఏం జరిగింది ఏంటి అనేది ఎవ్వడికీ తెలియదు. ఒక మనిషి కళ్ళు కప్పి తీసుకొని వెళ్ళిపోయాడు. అదే కదా సార్ మనో టాలెంట్. కరెక్టే. ఇంతకీ దొరికాడా? లేదు సార్.
అక్కడి నుంచి వెళ్ళిన హీరో ఒకానొక సందర్భంలో ఒక అమ్మాయిని చూస్తాడు సార్. ఆ అమ్మాయిని చూడంగానే మనసు పడతాడు సార్. ఆ అమ్మాయి కోసం ఇవన్నీ వదిలేసి నీతిగా నిజాయితీగా బ్రతుకుతాడా, లేదా నాకు జీవితంలో ఇదే ముఖ్యం అంటూ ఇలాంటి తప్పులే చేస్తాడా, లేదా ఇలాంటి తప్పులు చేస్తూ ఆ అమ్మాయికి దొరికిపోతాడా? అప్పటికే సార్ ఇలా అడ్డంగా దొరికిపోయిన మన హీరో ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు సార్. అప్పుడు వస్తుంది సార్ ఒక ఐడియా. రెగ్యులర్గా వచ్చేదే జాక్పాట్. ఒక్క జాక్పాట్ కొట్టి ఇవన్నీ వదిలేసి ఆ వచ్చిన డబ్బులతో ఆ అమ్మాయిని బంగారంలా చూసుకుందాం అనుకుంటాడు సార్. అసలు మన హీరో నెక్స్ట్ ఏం చేస్తాడు, వాడు చేయబోయే పెద్ద మోసం ఏంటి, ఫైనల్గా ఆ అమ్మాయికి నిజం తెలుస్తుందా లేదా, అసలు వాడికి ఎన్ని డబ్బులు వస్తాయి అనేదే మన కథ సార్. అబ్బా, కథ నాకు చాలా నచ్చింది, అదిరిపోయింది. హీరో నాకు పదే పదే ఫోన్ చేస్తే ఎందుకో అనుకున్నా. నాకు నచ్చిందబ్బా. నువ్వు చెప్పినట్టు సినిమా తీస్తే గ్యారంటీ సినిమా హిట్. సార్ థ్యాంక్ యూ సార్. ఇంతకీ ఆ జాక్పాట్ ఏంటి సార్? ఆ జాక్పాట్ ఏంటి అనేదే మన కథ సార్. ఇక్కడ ఆపేవేంటయ్యా స్టోరీ? ఓకే, నాకు నచ్చింది. నేను నిన్ను నమ్ముతున్నాను సార్. నువ్వు తీయగలవని నాకు నమ్మకం ఉంది. మిగతాదంతా నేను చూసుకుంటాను. మూర్తి గారు, క్యాషు, అగ్రిమెంట్ పేపర్స్ పంపించండి. ఈ సినిమా నేను చేస్తున్నా, హీరో చెప్పాడని కాదు, నేను చెప్తున్నా. షూర్ సార్. స్టోరీ ఫినిష్ చేయి. ఈ సినిమాకి డైరెక్టర్ నువ్వే. థ్యాంక్ యూ సార్. ఇదిగో 10 lakhs అడ్వాన్స్. నెక్స్ట్ మంత్ మనం ఆఫీస్ తీస్తున్నాం. ఓకే సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మనం మళ్ళీ కలుద్దాం. షూర్ సార్. బాబు, ఇంతకు టైటిల్ ఏమనుకుంటున్నావు? షానే సార్. వాహ్, సూపర్ అయ్యా, అద్భుతం. కథ ఓకే అయింది. నెక్స్ట్ మంత్ ఆఫీస్ పని చూడు మూర్తి. సరే, ఒక్క నిమిషం లైన్లో ఉండు. చెప్పురాము. సార్, మీకు కథ చెప్పడానికి ఎవరు వచ్చారు సార్? ఎవరు? సరే ఓకే, రమ్మని చెప్పు. మూర్తి, ఒక్క నిమిషం మళ్ళీ కాల్ చేస్తాను. చెప్పండమ్మా. హీరో పంపించారు సార్. హీరో పంపించాడా? అవును సార్. లేదమ్మా, మా హీరో గారు ఆల్రెడీ ఒక అతన్ని పంపించారు. ఆల్రెడీ నేను కథ కూడా విన్నాను. నా కథ కూడా చాలా బాగా నచ్చింది. నేను ఆల్రెడీ అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సార్, హీరో పంపించింది నన్నే సార్. విజయ్ బాబా? అవును సార్, విజయ్ బాబు. మరి వాడెవడు? ఏక్ చాయ్. హైరా మామా, కథ ఎంతవరకు వచ్చింది? కథ హీరోకి ఓకేరా. ప్రొడ్యూసర్ని కలిసి కథ చెప్పమన్నారు. నచ్చితే అడ్వాన్స్ ఇస్తారు. ఈవినింగ్ పార్టీ. పర్రా, ఇంతకు అడ్రస్ ఎక్కడా? అడ్రసా? రోడ్ నెంబర్ 10, జూబ్లీ హిల్స్, శ్రీదేవి అపార్ట్మెంట్స్, ఫ్లాట్ నెంబర్ 182. ఓకే ఓకే, ఈవినింగ్ వస్తా. ఓకేరా, వచ్చి పిక్ చేసుకో. ఓకేరా.
హాయ్ అండి, దిస్ ఈజ్ నిఖిలేష్, షానీ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ని. అండ్ ఈ వీడియో స్పాన్సర్ చేస్తుంది నాస్టోగ్రామర్స్. నాస్టోగ్రామర్స్ ఇది స్పోర్ట్స్ ప్రిడిక్షన్ యాప్ అండి. ఇందులో ఆల్ కైండ్స్ ఆఫ్ స్పోర్ట్స్ లైక్ వాలీబాల్, ఫుట్బాల్, క్రికెట్, కబడ్డీ ఇలాంటి అన్ని గేమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది కదండి, ఐపీఎల్లో మీరు ఏ టీం గెలుస్తుంది అనేది దాని మీద ప్రిడిక్షన్ చేస్తే మీకు మనీ వస్తాయి. అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లింక్ పైన మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు 100 రూపీస్ బోనస్ వస్తుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ and subscribe.